రాజకీయ సంచలనం. సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై సీరియస్ ఆరోపణలు చేస్తూ రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కోసం ఓ భారీ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్తో గొడవలు, నీట్ వివాదం, హిందీ రుద్దడం, ఈ కథలో ఏముంది? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలో కమిటీ ఇదేం చేయబోతోంది? ఈ రోజు మనం ఈ సంచలన వార్తను లోతుగా చూద్దాం. స్టాలిన్ సంచలనం, తమిళనాడు హక్కుల యుద్ధం. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని కాపాడేందుకు, కేంద్ర రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేసేందుకు ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి నాయకత్వం వహించేది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్. ఈ కమిటీలో మాజీ ఐఏఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఎం నాగనాథన్ ఉన్నారు. జనవరి 2026లో మధ్యంతర నివేదిక, 2 ఏళ్లలో తుది నివేదిక సమర్పించనుంది. కానీ ఈ కమిటీ ఏం చేయబోతోంది? ఎందుకు ఇప్పుడు ఈ నిర్ణయం? తమిళనాడు స్వయం ప్రతిపత్తి, స్టాలిన్ మాస్టర్ ప్లాన్. స్టాలిన్ ఈ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? ఆయన మాటల్లోనే చెప్పాలంటే, కేంద్రం రాష్ట్ర హక్కులను క్రమంగా లాగేసుకుంటోంది. ముఖ్యంగా 3 సమస్యలపై ఆయన గట్టిగా స్పందించారు. మొదటిది నీట్ పరీక్ష. స్టాలిన్ ఆరోపణ ప్రకారం నీట్ కారణంగా తమిళనాడులో చాలా మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తాము నీట్ను ఎప్పటికీ వ్యతిరేకిస్తామని చెప్పారు. రెండవది జాతీయ విద్యా విధానంలో త్రిభాషా ఫార్ములా. దీని పేరుతో కేంద్రం తమిళనాడుపై హిందీని రుద్దుతోందని ఆరోపించారు. మూడవది నిధుల సమస్య. తమిళనాడు జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించినందుకు కేంద్రం 2,500 కోట్ల నిధులను ఆపేసిందని స్టాలిన్ ఫైర్ అయ్యారు. అందుకే విద్యను రాష్ట్ర జాబితాకు తిరిగి తీసుకొచ్చేందుకు 42వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్, హిందీ, నిధులు, స్టాలిన్ ఫైర్. గవర్నర్తో గొడవ, సుప్రీంకోర్టు ట్విస్ట్. ఇదిలా ఉంటే తమిళనాడు ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవితో కూడా విభేదాలు తీవ్రంగా నడుస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్ సంవత్సరాల తరబడి పెండింగ్ లో పెట్టారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. గవర్నర్ 10 బిల్లులను పెండింగ్ లో పెట్టడం చట్టవిరుద్ధమని, అవి ఆమోదం పొందినట్టే భావించారని చెప్పింది. ఈ తీర్పుతో స్టాలిన్ సర్కార్కు ఊరట లభించింది. వెంటనే ఆ బిల్లులకు చట్టబద్ధత కల్పిస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. స్టాలిన్ ఈ విజయాన్ని తమిళనాడుతో పాటు అన్ని రాష్ట్రాల విజయంగా అభివర్ణించారు. కానీ ఈ గొడవలో గవర్నర్ ఎందుకు బిల్లులను ఆపారు? దీని వెనుక రాజకీయం ఉందా? గవర్నర్ వర్సెస్ స్టాలిన్, సుప్రీంకోర్టు షాక్. ఇప్పుడు మనం కీలక ప్రశ్నకు వస్తాం. ఈ కురియన్ జోసెఫ్ కమిటీ ఏం చేయబోతోంది? స్టాలిన్ చెప్పినట్లు ఈ కమిటీ కేంద్ర రాష్ట్ర సంబంధాలను లోతుగా పరిశీలిస్తుంది. రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మారిన విషయాలను తిరిగి రాష్ట్ర ఆధీనంలోకి తెచ్చేందుకు సిఫారసులు చేస్తోంది. ఉదాహరణకు విద్య వంటి అంశాలను రాష్ట్రాలు పూర్తిగా నియంత్రించాలని స్టాలిన్ కోరుతున్నారు. ఈ కమిటీ 1971లో రాజమన్నార్ కమిటీ రిపోర్టుతో సహా గత సిఫార్సులను కూడా సమీక్షిస్తోంది. దేశ సమగ్రతను దెబ్బతీయకుండా రాష్ట్రాలకు గరిష్ట స్వయం ప్రతిపత్తి ఇవ్వడమే లక్ష్యం. కానీ ఈ కమిటీ నిజంగా రాష్ట్ర హక్కులను కాపాడగలదా, లేక ఇది రాజకీయ ఎత్తుగడగా మిగిలిపోతుందా? మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.